తెలుగమ్మ తెలుగమ్మ నీకు వేల వేల వందనాలమ్మా. మా తెలుగు తల్లి నువ్వమ్మా నీకు మల్లెపూల దండలాయమ్మా. శ్రీమతి చుట్టిన శ్రీకారం. రసజ్ఞులైన మీ అందరికీ నమస్సుమాంజలి. సంజీవి. ఎన్నో సంవత్సరాల నా సాహిత్య అభిలాష నాటకరంగం వైపు రూపుదిద్దుకుంటే అందుకు అనేక నాటికలు రాయడం జరిగింది. అవి ఇప్పుడు పుస్తకాలుగా లభ్యం కావడం లేదు. ఎక్కడా వాటి ప్రతులు కూడా కనిపించడం లేదు. ప్రచురణకర్తలు ఎవరు ఇప్పుడు వాటిని ప్రచురించడం లేదు. అందుచేత అవి మృగ్యమైపోతున్నాయి. అదే గనుక జరిగితే నా నాటక చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. ఇన్నేళ్ల నా శ్రమ కృషి నిష్ప్రయోజనమైపోతుంది అని భావించి నా శ్రీమతి సత్య ఇది ఇలా జరగకూడదు అని 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 అవి అన్నీ నేను విని కొన్ని సంవత్సరాలుగా ఇద్దరి మధ్య కొనసాగుతున్న సంవాదం. అసలు నా ఆలోచనలన్నీ ఇప్పుడు కొత్త నాటికల మీద, కొత్త నాటకాల మీద, సినిమా లైన్ల మీద, టీవీ కథల మీద ప్రయాణం చేస్తున్నాయి. కానీ అది కాదు, మన చరిత్ర గుర్తుకునేలా చేయాలి, అది భావితరాలకి అందించాలి అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా చాలా బలంగా ఉండడం వల్ల నా శ్రీమతి ఆ విధంగా వాచించారు. అందుకని మీరు మీ నాటికల గురించి, ఒక్కొక్క నాటిక వ్రాసే ముందు మీరు పడ్డ మథనం గురించి, ఆ నాటికలోని సారాంశం గురించి, అవి అందించిన సందేశాల గురించి మీ అనుభవాలను, జ్ఞాపకాలను చెప్పండి అన్నది. వాటిని ఆడియో బుక్స్గా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వాటిని వాక్శుద్ధి ఉన్న వారి చేత రికార్డింగ్ చేయించి పొందుపరుస్తాము, అందరికీ చేరువ చేస్తాము అంటూ నా శ్రీమతి ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ఈ సంజీవీయం. ఈ సంజీవీయంలో ఒక్కొక్కసారి నేను రాసిన ఒక్కొక్క నాటిక మీకు చేరువవుతుంది. ఈ టాక్ షోలో నేను ఇంతవరకు రాసిన నాటకంల సంక్షిప్త సమాచారం, అంతేకాకుండా ఆ నాటకములు యథావిధంగా ఆడియో బుక్ ద్వారా సోషల్ మీడియాకు అందించాలని నా ప్రయత్నం. అప్పటి నా అనుభూతులు మీకు తెలియచేయాలన్న నా ఆకాంక్ష విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. నమస్సుమాంజలి. ఇట్లు మీ సంజీవి. మనుధర్మం అనే నాటికని 1998వ సంవత్సరంలో వ్రాయడం జరిగింది. ఇది యథార్థ గాథ. ఆ గాథకు స్పందించి నేను తయారు చేసుకున్న ఒక కథ. ఆ కథానుసారం నాటికగా రూపొందించాను. అదేమిటంటే, ఆ కథ అనగా అది ఒక అగ్రహారం. ఆ అగ్రహారంలోకి అధిపతిగా అవధాని ఉన్నారు. ఆ అవధాని గారికి కూతురు అరుణ వయస్సు పెరిగింది. ఆమెకి పెళ్ళి కావడం లేదు. అనేక సంబంధాలు చూస్తున్న పెళ్లి కొడుకులు వచ్చి సంతలో వింత పశువుగా ఆమెను చూస్తూ వెళ్ళిపోతున్నారు తప్పితే ఏ పెళ్ళి ఆమెకు కుదరడం లేదు. ఇదిగో దానికి కారణాలు అనేకం. అవధాని గారి దృష్టిలో ఆయన తమ్ముడు విశ్వం అని ఒక ఆయన ఉన్నాడు. అతను ఒక దేశ సంచారి. ఆ విశ్వం అభ్యుదయవాది. ఆ విశ్వానికి పెళ్ళయింది ఏనాడో. పెళ్ళైన ఆ అక్కర రాత్రి చీకటిలో ఆమె అతని కాలు మీద పడింది.
కొత్త పెళ్లి కూతురు కాళ్ళ మీద పడి ఒలవల ఏడ్చేసరికి అతనికి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు ఆమె, మీతో నా పెళ్ళి ఇది జరగని, ఇది నాకు ఇష్టం లేని పెళ్ళి అంది. నాకు ఇష్టం లేని పెళ్ళి అంటుంది ఏమిటి అంటే, చివరికి ఆమె ఒక ముస్లిం యువకుణ్ణి ప్రేమించాను కానీ నాకు ఈ పెళ్లి చేశారు అన్నది. అప్పుడు ఆ అభ్యుదయవాది ముస్లిం యువకుణ్ణి పిలిచి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి అగ్రహారంలోంచి సాగనంపాడు. అది చూసిన అగ్రహారీకులు అందరూ ముక్కున వేలేసుకొని అవధాని గారి కుటుంబం మీద లేని మచ్చ వేశారు. అదిగో అతను చేతగాని వాడు, అసమర్థుడు, పెళ్లి చేసుకొని భార్యని మరొకడికి తాకట్టు పెట్టినవాడు అన్నారు. అందుచేతే నా కూతురికి పెళ్లి కావడం లేదు అని అవధాని గారి అభిప్రాయం. కానీ విశ్వం అది తన అభ్యుదయవాదంలో ఒక భాగం అనుకున్నాడు. అరుణకు ఎలాగైనా పెళ్లి చెయ్యాలనే ఒక నిర్ణయానికి వచ్చాడు. అలాగే అరుణ తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఒక కుర్రాడు, ప్రసాద్ అనే కుర్రాడిని ఇష్టపడుతుంది అని అతను గ్రహించాడు. ఆమె నోరు విప్పి చెప్పలేదు, ప్రసాద్ కూడా చెప్పలేడు. ఇలాంటి సంఘర్షణతో మొదలవుతుంది నాటిక. తన చిన్నాన్న ఆమెను ఎప్పుడు చూసినా అమ్మాని మనసులో ఏదో ఉంది. పురాణాలలోనూ మనకున్న పురాతనమైన గ్రంథాలలోనూ స్త్రీకి అన్యాయం జరుగుతూనే ఉంది. ఆ అన్యాయానికి నువ్వు బలి కాకు అని ఇండైరెక్ట్గా చెబుతూ తను రాసుకున్న పీఠికలన్నీ చదివి వినిపిస్తూ ఉంటాడు. అదిగో అక్కడ మొదలవుతుంది మనుధర్మం. వినండి. మనుధర్మం నాటిక నంది అవార్డు గ్రహీత సంజీవి. విశ్వం: ఒరేయ్ ఖైదీ, నా నాటకానికి తొలి పీఠిక చదువుతున్నాను విను. ఆర్యులకు నమస్కారం. ఆ మాటకొస్తే అనార్యులకు నమస్కారం. అమ్మ గర్భం నుండి పుట్టి కూడా నాన్న ఇంటి పేరుతో మనుగడ సాగిస్తున్న మనుధర్మ వారసులకు అందరికీ నమస్సుమాంజలు. ఇది నా ఆశయ దృక్కోణ ఆవిష్కరణం. దృశ్యానికి నేను రాస్తున్న పీఠిక. ఇది ఆకాశంలోనూ అనంతంలోనూ సగమైన స్త్రీ జాతి తమ వర్గానికి జరుగుతున్న సాంఘిక దురన్యాయాలకు ఎదురు తిరుగుతూ నిర్వచిస్తూ రచిస్తున్న ఆత్మ నివేదిక. మన ధర్మం మనుధర్మం, మన సంఘం సర్వమానవ సౌభ్రాతృత్వం. ఏ భ్రాతృత్వం అనే ఎందుకు అనాలి? సర్వమానవ సమాన మాతృత్వం అని ఎందుకు అనకూడదు? ఏమో మన పెద్దలు నిర్ణయించాడు. ఈ టేబుల్ ఇక్కడ ఎందుకు ఉన్నది? ఆ బల్ల అక్కడ ఎందుకు ఉన్నది? ఉన్నది అన్నది స్త్రీ శబ్దం. ఈ ఉన్నది అనే ఎందుకు అనాలి? ఈ టేబుల్ ఇక్కడ ఎందుకు ఉన్నాడు అని ఎందుకు అనకూడదు? ఆ బల్ల అక్కడ ఎందుకు ఉన్నాడు అని ఎందుకు అనకూడదు? ఏ బల్ల, కుర్చీ అనే జీవం లేని వస్తువులతో స్త్రీని పోలుస్తున్నారా? ఏమో మన పెద్దలు నిర్ణయించారు. వెరసి నేను వ్రాస్తున్నది స్త్రీ అంతర్వేదన శృతికి ఒక ఆకృతి మాత్రమే. ఇకపోతే మన భారతదేశ ఋషులలో పురాతన పుణ్యపురుషుడు మనువు. గొప్ప పుణ్యపురుషుడు. మనువు ఎంత గొప్పవాడంటే ఈ కుర్రాడు ఆ పిల్లను మనువాడాడు అనేంతగా అతని పేరు మన సంస్కృతిలో ఇమిడిపోయినంత గొప్పవాడు. ఈ మనువు మనుశాస్త్రం అని ఒక ధర్మాన్ని మన జాతి కోసం ప్రతిపాదించాడు. ఆ మనుధర్మంలో అతి ముఖ్యమైన అంశాలు ఇప్పుడు నేను మీ ముందు ఉంచుతున్నాను. ఈసారి ఎప్పుడైనా ఆ మనుశాస్త్రాన్ని మీరు చూడడం తటస్థిస్తే, చదవటం తటస్థిస్తే నేను చదవబోయే అంశాలని అండర్లైన్ చేసుకోండి. వాటి అర్థాలని గ్రహించండి. అప్పుడు మనువు ఎంత గొప్పవాడో, అంత గొప్పవాడు ఎందుకయ్యాడో అర్థం అవుతుంది. స్త్రీలు అపవిత్రులు, అవినీతి పరులు, అబద్ధాల కోరులు, పరమ దురాశాపరులు. అవును,
సత్య ప్రమాణంగా ఇది మనుధర్మం ఉవాచే. చదవండి. మనుధర్మం 2వ అధ్యాయం 1వ శ్లోకం అండర్లైన్ చేయండి. మనువు చాలా గొప్పవాడని మీరే ఒప్పుకుంటారు. స్త్రీ తన బాల్యంలో తండ్రి సంరక్షణలోనూ, యవ్వనంలో భర్త సంరక్షణలోనూ, వృద్ధాప్యంలో పుత్రుల సంరక్షణలోనూ బ్రతకాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వతంత్రంగా ఉండకూడదు. చదవండి మనుధర్మాన్ని. 5వ అధ్యాయం 148వ శ్లోకం. స్త్రీ కురూపితో కుష్ఠరోగితో వివాహం జరిగినా ఎల్లప్పుడూ తన భర్తకే శరీరాన్ని అప్పచెబుతూ తన ప్రాతివ్రత్యాన్ని కాపాడుకోవాలి. చదవండి మనుధర్మం 9వ అధ్యాయం 14వ శ్లోకం. ఇప్పుడు చెప్పండి, మనువు ఎంత గొప్పవాడో, మహా గొప్పవాడు. మన జాతి ఆరాధించే పుణ్యపురుషుడు. మనుధర్మం అట సాధనకండి. మరి ఒరేయ్ ఖైదీ, వింటున్నావా? ఎలా ఉంది నా పీఠిక? గొంతు చించుకొని అరుస్తుంటే కనీసం కాఫీ అయినా తెచ్చిపెట్టవేమమ్మా. ఇంకా విను. ఇకపోతే ఇది నా నాటకం పేరు అభినవ సత్య హరిశ్చంద్రీయం. మచ్చుకు ఒక సీన్ చదువుతాను విను. ఆనాడు హరిశ్చంద్ర మహారాజు చంద్రమతిని నడి వీధిలో అమ్మేప్పుడు ఒకవేళ ఆవిడ స్త్రీ హృదయం అతని దాష్టిక ధర్మాన్ని ప్రశ్నించి ఉంటే ఎలా ఉండేది అన్న ప్రశ్నలకు రూపమే నాటకం. సీన్ చదువుతున్నాను విను. అది కాశీపురం అట. నడి వీధులలో హరిశ్చంద్ర మహారాజు అతి దీనుడై నిలబడి అతని అర్ధాంగిని అమ్మజూపుతున్నాడు. భక్త యోగ పదన్యాసి వారణాసి. ఓహో హరిశ్చంద్రుడు, ఓహో వారణాసి పురవాసులారా, నేను అనగా హరిశ్చంద్రుడను మగవాడను. చంద్రమతి అని ఈ ఆడుదానిని దీని తండ్రి కడ నుండి వివాహం ద్వారా క్రయ విక్రయాది హక్కులతో సహా దీనిని పొంది ఉన్నాను. దీని మీద అన్ని హక్కులు గల నేను ఈరోజు నాకున్న అవసరాల మేరకు దీనిని అమ్మి సొమ్ము చేసుకోవాలనుకుంటున్నాను. ఇది కారు చౌక బేరము కొనండి. అదుగో అక్కడ నక్షత్రకునితో ఆడుకొనుచున్నాడే బాలకుడు లోహితాస్యుడు. దీనికి నా వలన పుట్టిన బాలకుడే. వాడిపై కూడా నాకు పూర్తి అధికారం ఉంది. తల్లిని బిడ్డను కలిపి అమ్ముతున్నాను, రండి కొనండి. చంద్రమతి, ఆహా, నా జీవిత భాగస్వామి, పవిత్రమైన వేదమంత్రముల సాక్షిగా, సృష్టి క్రమాన్ని నడిపించే పంచభూతముల సాక్షిగా, కష్టాలలోనూ సుఖాలలోనూ జీవిత పర్యాంతము ఈ చేయి విడవనని ప్రమాణం చేసి ఈ సూత్రంతో బంధము వేసిన క్షణము నుండి కనిపించిన తల్లిదండ్రులకు దూరంగా నా మాతృభూమికి వేరుగా ఇన్ని సంవత్సరాలు నీతో పాటు ఇన్ని అగర్తలు దాటి నడిచి వచ్చానే, చివరికి ఇంత నిర్దయగా, ఇంత నిర్మోహమాటంగా నడి బజారులో నిలబెట్టి నన్ను విక్రయించుట పాడియేనా? పెంపుడు జంతువును వయస్సు మళ్ళిన తర్వాత కసాయవాడికి అమ్మి సొమ్ము చేసుకుని వారిని జాలి లేని హృదయం లేని రాక్షసుడు అంటారే. మరి ధర్మపత్నిని అమ్మి తద్వారా సంపాదించే సొమ్ము ఏ ఘనకార్యానికి వినియోగించాలని స్వామి? అయ్యా, నన్ను నీ నుంచి దూరం కానివ్వకు. పేరు సుఖములు నేను ఆశించజాలను. ఏ రాణివాస భోగాలు ఆశించను. శరీర సౌఖ్యాలు కూడా కాంక్షించను. నాకు కావలసింది సమానత్వము. నన్ను అమ్మకు, అమ్మి సొమ్ము చేసుకోకు. హరిశ్చంద్రుడు, ఓసి చంద్రమతి, అత్యంత స్వల్పమైన మానవ ఉద్వేగాలకు బానిసవుతున్నావు కదా. సృష్టి ఆది నుండి పురుషుడు ఉత్తముడు, ఆడుది నీచము. కానీ ఈ సత్యహరిశ్చంద్ర మహారాజు తద్భిన్నంగా నీచభావమైన ఆడుదానికి తనతో సమానమైన కీర్తిని పొందుటకు అనువుగా కల్పించిన నీ సహృదయుడు గుర్తుంచు. చంద్రమతి, కీర్తి నీచము, సమానత్వం, ఇన్ని క్లేశములు అనుభవించి నేను మీతో సమానముగా పొందే కీర్తి అది ఎలాంటిది స్వామి? హరిశ్చంద్రుడు, అవును చంద్రమతి, కీర్తి ఏ సత్యకీర్తికి బద్ధుడై ఆనాడు ఈ హరిశ్చంద్రుడు అతిలోక సుందరీమణులైన మాతంగ కన్యలను కోరిక కలిగియుండి కూడా వెనుకకు పంపినాడో, ఏ సత్యకీర్తిని పొందుటకు ఈ హరిశ్చంద్రుడు తన రాజ్య సర్వస్వాన్ని ధారాదత్తము చేసినాడో, ఏ సత్యకీర్తిని తనదిగా చేసుకున్నటకు ఈ హరిశ్చంద్రుడు అన్ని వేళలా తన క్రింద పడియుండు ఓ ఆడు దానిని అమ్ముటకు నడి వీధిలో నిలబడినాడో, ఇన్ను ఇడుములు నాతో పాటు పడుతున్నందుకు
ఆ సత్యకీర్తితో నీకు భాగమున్నది కదా. రాబోవు కాలము నిన్ను శ్లాఘించును కదా. చంద్రమతి స్వామి నిదానము. సత్యము కీర్తి కేవలం ఈ పదముల స్థాపన కొరకేనా స్వామి మన బ్రతుకులు నిలువునా కాల్చుకొనుట? ఎండ కన్నెరగని బిడ్డను 100 యోజనాలు అడవులలో నడిపించి తిండి తిప్పలు కూడా సమకూర్చకుండా ఎముకల పోగును చేసి మానవత్వాన్ని నిలువు లోతు గోతిలో పాతిపెట్టినామే. ఇంకనూ సత్యము విలువేలా, కీర్తి కుతూహలమేలా? నా మాట వినుడి, ఒక్క మాట. ఆ నక్షత్రకుడు కోరిన విధంగా మీకు మేము రుణము లేము అని ఒక్క మాట విశ్వామిత్ర మహర్షికి కబురు తెలపండి. మన కష్టాలన్నీ కడతేరిపోతాయి. నా మాట వినుడు. హరిశ్చంద్రుడు. చంద్రమతి ఏమా దురుసుతనము? సత్యహరిశ్చంద్రుని సమక్షమున అసత్య ప్రేరణమా? నా ఉచ్ఛ్వాస నిశ్వాసములు సత్యము, నా శరీరంలోని ప్రతి అణువు సత్యము, నా పూర్వీకులు సత్యము, నా అకళంక నిత్య సత్య వ్రతులకు నీ పూర్వ పుణ్యమున భార్యవైనావు. అయినను నీ ఆడుబుద్ధి అంతునా నీచ బుద్ధి పోనివ్వక ప్రేలాపించుతున్నావు కదా. చంద్రమతి అయ్యహో, సత్యము సత్యము సత్యము. స్వామి ఎడతగని ఈ వాగాడంబరమేలా? గుండెలపై చేయినుడుకొని ధైర్యంగా చెప్పుడి. జీవితముని ఏ కోసమున మీరు సత్యవ్రతమును అవలంబించారు? ఆనాడు మాతంగ కన్యలు మీ కడకు వచ్చి తమ హొయ్యలతో మిమ్మల్ని రెచ్చగొట్టిన నాడు నిజముగా మీరు కామముతో చెలించలేదా? అట్టి చలనము అసంబద్ధము కాదా? మరి అప్పుడు సత్యము తప్పినట్టు కాదా? ఆనాడు అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని ప్రమాణం చేసి వేదమంత్రములు సాక్షిగా నన్ను వివాహమాడిన మీరు ఈనాడు ఇలా సత్యము కొరకు దూరము చేసుకొనుట అసత్యము కాదా? రాబోవు కాలంలో మిమ్ములను సత్యహరిశ్చంద్రుడు అని కీర్తింపబోతున్న ఈ జనావళిని ప్రశ్నించుతున్నాను. అయ్యలారా, ఆర్యులారా, విక్రయ హక్కులతో సహా దీనిని తండ్రి నుండి పొందియున్నాను. క్రయ విక్రయ హక్కులతో సహా దీనిని తండ్రి నుండి పొంది ఉన్నాను కాబట్టి దీనిని అమ్మే అధికారం నాకున్నది, కొనండి అని ఘోషించుతున్న ఈ సత్యహరిశ్చంద్రుడు తన రాజ్యము, తన తోడు, తన గుర్రములు, తన ఏనుగులు మొదలగు క్రయ విక్రయ సంపదల ఆస్తులతో సమానముగా తన భార్యను కూడా భావించుతున్న ఎడల ఆ ఆస్తులన్నీ విశ్వామిత్రునికి ఏనాడో దారాదత్తం చేసినాడే. మరి ఈ వస్తువు మీద కూడా ఆనాడే నైతికముగా అధికారం కోల్పోయినాడే. తిరిగి ఈనాడు నన్ను అమ్మ అధికారము ఈయనకెక్కడిది? ఇంత నీచముగా అసత్యములు పలికిన వ్యక్తిని సత్యహరిశ్చంద్రుడని పూజించుటకు అవ్వ మీ జాతికి కాసింత సిగ్గు ఎగ్గులు కావలను కదా. హరిశ్చంద్రుడు. చంద్రమతి, ఆడుదానిని భౌతికంగా హింసించకూడదు అన్న నా సత్యవ్రతమే నిన్ను కాపాడినది. ఇక నా తక్షణ కర్తవ్యం ఇంతకు ముందు నిన్ను బేరమాడుటకు వచ్చిన కాలకౌశికుడు, వీరబాహుడు వీరిద్దరిలో ఎవరో ఒకరికి నిన్ను అమ్మి తీరవలి, నా బాకీ చెల్లించవలి. తద్వారా ఈ హరిశ్చంద్రుని కీర్తి ఆచంద్రతారార్కము భాషింపవలే. చంద్రమతి. ఇది సత్యహరిశ్చంద్రీయం. ఇది పేగు తెంచుకొని సృష్టికి ప్రతృష్టి గావించే స్త్రీ జాతికి మీరిస్తున్న గౌరవప్రదమైన స్థానము. విశ్వం. ఇది సత్యహరిశ్చంద్రీయం. ఇక పేగు తెంచుకొని సృష్టికి ప్రతృష్టి చేసే ఒక మాతృమూర్తికి ఈ సంఘం ఇస్తున్న స్థానము. ఒక హరిశ్చంద్రుడి కథ ఏమిటి? మనము నిత్యము పారాయణం చేస్తున్నామే రామాయణం. ఆ రామాయణంలో కూడా అహర్నిశలు రామ రామ అంటూ అశోకవనంలో రామనామ స్మరణం జపించి ఆత్రంగా తిరిగి వచ్చిన సీతను నీవు అగ్నిలో దూకితేనే గాని పునీతవు అని నమ్మను నేను అన్నాడు రాముడు. ఏమిటయ్యా ఇది అంటే, ఇది ప్రజావాక్కు, ఇది రామరాజ్యం అన్నాడు. రాస్తాను. రామాయణాన్ని కూడా తిప్పి సీత హృదయ ఘోషను వినిపిస్తానమ్మా. భారతం మహాభారతం పేరులోనే ధర్మాన్ని ఇముడ్చుకున్న ధర్మరాజు ఈ పెద్ద మనిషి అతి నీచంగా సిగ్గు లజ్జ విడిచి తన భార్యను జూదమున పణం వడ్డి తిరిగి రాజ్యాన్ని పొందాలనుకున్నాడు. అబ్బా, రాస్తానమ్మా, మహాభారతాన్ని కూడా రాస్తాను. ఆడదాన్ని నీతితో రాస్తాను. ఒరేయ్ ఖైదీ, వింటున్నావా? మగాడు రుగాడమ్మా. ఆడదాన్ని ఆనాడు కన్యాశుల్కం పేరున రాచి రంపాన పెట్టిన నాడు మగాడు.
ఈనాడు వరకట్నం పేరుతో అణగదొక్కుతున్నవాడు మగాడు. ఇతిహాసాల దగ్గర నుండి ఇటీవల కాలం వరకు స్త్రీని అవమానించింది మన జాతి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఈ జాతి నోరు విప్పితే చాలు స్త్రీని గౌరవిస్తున్నామని, స్త్రీని పూజిస్తున్నామని ప్రగల్భాలు. నన్ను అడిగితే ఆడదాన్ని గురించి నోరు ఎత్తే అధికారాన్ని, హక్కుని ఏనాడో కోల్పోయింది ఈ జాతి. ఒరే ఖైదీ, ఏం చేస్తున్నావురా? ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటి 32 మందిని మీ నాన్న పెళ్లి కుమారులుగా తీసుకొస్తే ఆ సంతలో పశువులాగా నువ్వు కూర్చున్నావే, మేము మాత్రం నిన్ను అమ్మకానికి పెట్టాం. వచ్చిన ప్రతివాడు నిన్ను చూశాడు, మాతో మీ లోపాల్ని ఎత్తు చూపాడు. బేరం కుదరక తిరిగి వెళ్ళిపోయాడు. నువ్వు మాత్రం అలాగే ఉండిపోయావు. అయినా ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే, ప్రతిరోజు నా వాదాన్ని, స్త్రీవాదాన్ని ఎందుకు వినిపిస్తున్నానంటే, అవధాని ప్రవేశిస్తూ నన్ను అల్లరి పెట్టడానికి. విశ్వం, అన్నయ్య, అవధాని నన్ను, నా కూతుర్ని అల్లరి పెట్టడానికి, తల్లి లేని బిడ్డను పెంచడం తెలియని అవధాని పెళ్లి కూడా చెయ్యలేకపోయాడని ఊరందరి చేత ఉమ్మివేయించడానికి, క్షణం నా బిడ్డను నీ గతి ఇంతేనే అని వేళాకోళం చేయడానికి. ఒరే విశ్వం, కులం నిన్ను వెలివేసింది. నా కూతురికి నేను 32 సంబంధాలు తీసుకొస్తే వాళ్ళల్లో సగం మందికి పైగా నీ తమ్ముడు ఫలానా దౌర్భాగ్యకు పని చేశాడు. ఆనాడు తను పెళ్లి చేసుకున్న పిల్లని ఒక త్వరకాడికిచ్చి పెళ్లి చేసి కులాన్ని భ్రష్టు పట్టించాడు. కాబట్టే మీకు మా అబ్బాయిని ఇవ్వడం లేదని నా ముఖం మీదే చెప్పి మరీ వెళ్ళాడు. అయినా నేను ఏనాడు నిన్ను ఏ విషయమూ అడగలేదే. ఏ అర్హతతో ఈ ఇంటి గడప తొక్కుతున్నావో, ఏ బంధంతో నన్ను అన్నయ్య అని అనగలుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎందుకురా నీకు నా మీద ఇంత కక్ష? నా బిడ్డ నీకేం అన్యాయం చేసిందని దాని బ్రతుకులో నిప్పులు పోస్తున్నావురా? ఒరేయ్, నువ్వు మనిషివైతే మళ్ళీ ఇంటి గడప తొక్కగలవురా? విశ్వం, పొద్దున్నే పరగడుపుతో వెళ్ళినట్టున్నావు, బయటేమన్నా తిన్నావా? అమ్మా అరుణ, నాన్నకు భోజనం వడ్డించమ్మా. అవధాని, అక్కర్లేదు. అరుణ, రండి నాన్న, కాళ్ళు కడుక్కుందిరు కానీ. అవధాని, వద్దమ్మా, నేను బయటికి వెళ్ళాలి. అరుణ, అలా కాదు, రాత్రంతా ఆయాసంతో బాధపడ్డారు, బీపీ కూడా ఎక్కువగా ఉంది. అవధాని, బీపీదేముందమ్మా, ఈ బెలడోనా ఒక్క డోసు వేసుకుంటే సరిపోతుంది, కానీ రేపటి కార్యక్రమం ఎలాగన్నదే ప్రశ్న. అమ్మ, రేపు గారెల్లోకి పప్పు నానబోయమ్మా. చూడు, నేను బయటికి వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తాను. ఏదైనా దాపుడిది కొత్త చీర ఉందమ్మా? అరుణ, ఉంది నాన్న. అవధాని, సరే. విశ్వంతో, ఏమిట్రా ఇంకా అలా నిలబడ్డావు? విశ్వం, ఊరందరికీ నువ్వు హోమియో డాక్టర్వి, ఈ హోమ్కి నీ కూతురు డాక్టరు. అవును, ఎప్పటి గారెల్లోకి పప్పు నానపోయమంటున్నావు, స్వీట్స్ తెస్తానన్నావు, దాపుడు చీర అంటున్నావు, మళ్ళీ చూపుల తతంగమేనా? అవధాని, అవును, తతంగమే. ఎంతో శ్రమపడి కష్టపడి వాళ్లకు ఒప్పించాను. ఆ సమయానికి నువ్వు మొహం తప్పించడం మంచిది. విశ్వం, అన్నయ్య. అవధాని, మొహం తప్పించడం ఏమిటి? అసలు నువ్వు శాశ్వతంగా ఇంటి గడప తప్పకుండా ఉంటే నేను సంతోషిస్తాను. అమ్మా, నేను అలా వెంకటేశ్వరరావు గారింటికి వెళ్తున్నానమ్మా. చూడు, పొరబాటున ఆయన ఇక్కడికి వస్తే మీకోసమే వచ్చారని చెప్పు. వెళ్ళిపోయాడు. విశ్వం ఊనిరాగం తీస్తూ వెళ్ళబోయాడు. అరుణ, బాబాయ్. విశ్వం ఏమిటి అన్నట్టుగా చూశాడు. అరుణ, బాధపడుతున్నావా బాబాయ్? నాన్న చాలా మాటలు అన్నాడు కదూ. విశ్వం, అంటే అన్నాడులేమ్మా, పెద్దాడు. అన్నయ్య అనకూడదా? తమ్ముడు ఆ మాత్రం పడకూడదా? వాడి పైకి అలా ఉన్నా వాడి మనసు వెన్నలాంటిదమ్మా. అరుణ, అయితే రేపటి నుండి ఇంటికి రావడం మానేస్తావా బాబాయ్? నిన్ను చూడకుండా నేను ఉండగలనా బాబాయ్? రోజుకు ఒక్కసారైనా ఖైదీ అనే పిలుపు వినబడకపోతే నాకేమీ తోచదు బాబాయ్. విశ్వం, ఇది మరీ బాగుందే. అంటే ఈ దేశ సంచారిని శాశ్వతంగా ఇంటికి రానివ్వకూడదనే నీ ప్లాన్ కూడానా? ఒరే పిచ్చి ఖైదీ, ఇంతకుముందు మీ నాన్న ఇంతకన్నా రెట్టింపు స్థితిలో తిట్టలేదు. మనకేం పట్టవురా? లోకులు ఏనాడో బిరుదిచ్చేశారు సిగ్గుమాలినవాడు అని. సంఘాన్నే ఎదిరించిన వాడిని నాకు నా ఇంట్లో సిగ్గేంటి? అరుణ, బాబాయ్. విశ్వం, అవును, నేను ఈ ఊరు వచ్చినప్పుడల్లా ఇంటికి వస్తాను, ఇక్కడే ఉంటాను, తింటాను. ఏమిటి నువ్వు పెట్టే తిండిని, మీ నాన్న పెట్టే చివాట్లని.
విశ్వం. ఇదిగో ప్రసాద్, అందుకేనయ్యా దీన్ని నేను ఖైదీ అంటాను. ప్రసాద్, ఏమో సార్, మీరు ఆవిడ గారిని ఖైదీ అని ఎందుకు అంటారో నాకు ఎంతవరకు అర్థం కాలేదండి. ఏమండి, నేను అద్దె డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. విశ్వం, ప్రసాద్, నువ్వు మా ఇంట్లో అద్దెకి దిగి ఎంతకాలమైంది? అదేంటండి అలా అడిగారు? విశ్వం, ఈ కాస్త కాలంలో నేను మా వాడిని ఖైదీ అని ఎందుకంటానో ఎలా అర్థమవుతుందయ్యా? చూడు, వీడున్నాడే, వీడు భూమి మీద పడిన మరుక్షణం వీళ్ళ నాన్న తిదివార నక్షత్రాలన్నీ లెక్కపెట్టి లక్షణంగా సీతామహాలక్ష్మి అని పేరు పెట్టాడు. అన్నయ్య, సీత అనే పేరులోనే ఎన్నో కష్టాలున్నాయి, వద్దన్నయ్య, పైగా నీకు పెరిగి పెద్ద అయ్యేసరికి ఆడదాని కష్టాలు తీరిపోతాయి, ఆడది ఎవరి నుండి సబలగా రూపాంతరం చెందుతుంది, అందుకే అరుణ అని పేరు పెడదామని నేనే అరుణ అని పేరు పెట్టా. ఏది నా బొంద, కాలం ఎక్కడ మార్చి వచ్చింది? అందుకే అరుణ అని పేరు పెట్టిన నోటితోనే ఖైదీ అని పిలుస్తున్నాను. ఖైదీ అయ్యే ప్రసాద్, మా అరుణ ప్రశ్నించే గుణం ఉన్న ఆడదే, కానీ తండ్రి సదుపాయాలకు ఖైదీ. మా అరుణకు స్త్రీ విముక్తి పోరాటం గురించి నేర్పాను, కానీ సనాతన సంప్రదాయాలకు ఖైదీ. మా అరుణకు ఆర్థిక స్వాతంత్ర్యం అందేది ఏమిటో తెలుసు, కానీ ఆర్థిక ఒడిదుడుకులతో ఇలా మధ్యతరగతి కుటుంబానికి ఖైదీగా మిగిలిపోయింది. ఇంటికి తాళంగా, కాళ్లకు తాళంగా, నోటికి తాళంగా, నుదిటి రాతకు తాళంగా శాశ్వతమైన ఖైదీ కాబోతుంది. ఎప్పుడయ్యా ఈ ఖైదీకి విముక్తి? ప్రసాద్, అదేంటండి అలా అంటారు? తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు మీరే అరుణ గారిని చెర నుండి విడిపించవచ్చుగా. విశ్వం, భేష్, శభాష్ అయిన ప్రశ్న వేశావయ్యా. ఖైదీని విడిపించేవాడినే, కానీ ఎక్కడ? ఊరు వాళ్ళేమో నన్ను అనాచారి అంటూ పొలం నుండి వెలివేశారు. అరుణ, మా బాబాయ్ మంచివాడు. విశ్వం, గడ్డం అమ్మా, నవ్వుతాడు. అరుణ, రా బాబాయ్, కూర్చో, నేను నీతో మాట్లాడాలి. నాతోనా? ఏమిటమ్మా? అరుణ, అదే బాబాయ్, నా పెళ్లి విషయం. విశ్వం, పెళ్లి విషయమా? నీ పెళ్లి విషయమా? అరుణ, నీ పెళ్లి విషయమా? నీ పెళ్లి విషయం నువ్వు మాట్లాడతావా? చెప్పు తల్లి, చెప్పమ్మా, చెప్పు. పెళ్లి గురించి ఏమనుకున్నావు చెప్పమ్మా. అరుణ, అదే బాబాయ్, నా పెళ్ళి వద్దులే బాబాయ్. విశ్వం, మా తల్లివి కదూ, మా బుజ్జివి కదూ, మా కన్నవు కదూ, చెప్పమ్మా, చెప్పమ్మా, పెళ్లి గురించి ఏమనుకున్నావో చెప్పమ్మా. చూడు, నువ్వు త్వరగా పెళ్లి చేసుకోవాలని, కనీసం పెళ్లి గురించి నీ అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలని ఈ బాబాయ్ ఎంత తపన పడుతున్నాడో చెప్పమ్మా, చెప్పు. అరుణ, అదే బాబాయ్, వచ్చిన ప్రతి వాడి ముందు నన్ను కూర్చోబెట్టి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎవరైనా చేసుకుంటే బాగుండనని దేవుళ్ళకు దండం పెడుతున్నాడే నాన్న. విశ్వం, అవునమ్మా. అరుణ, అంతకంటే బాబాయ్. విశ్వం, అంతకంటే. అరుణ, అసలు పెళ్ళి కాకుండా శాశ్వతంగా ఈ ఇంట్లో ఉండిపోతే బాగుంటుంది కదా. విశ్వం, అయ్యో నా తల్లి, నువ్వు నీ మనసులో ఎవరో ఒక వ్యక్తి మీద అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నావేమో అని, ఆ వ్యక్తి గురించి నాకు చెబుతున్నావేమో అని నేను కష్టపడి నీ పెళ్లి చెయ్యాలేమో అనుకుంటున్నాను. పెళ్ళి కాకుండా ఉండిపోవడం ఏమిటమ్మా? ప్రసాద్ వచ్చాడు. ఒక ప్రక్క మా అన్నయ్యే నన్ను పరమ నాస్తికుడు అని గడప తొక్కొద్దు అంటున్నాడు. ప్రసాద్, సార్, మిమ్మల్ని మీ రచనల్ని చదివాను కాబట్టి మీరు నాస్తికులు అని అర్థమైంది, కానీ ఊరు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు వెలివేశారో అది మాత్రం తెలియదండి. విశ్వం, ఇది ఇంకా భేషైన ప్రశ్న అయ్యా, ఖచ్చితంగా భావితరాల వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఒరేయ్ ఖైదీ, నువ్వెక్కడికి రా? బాబాయిని ఘనమైన కులం వాళ్ళు బహిష్కరించిన చారిత్రాత్మకమైన ఘట్టం నువ్వు తెలుసుకోవాలి. ప్రసాద్, ఈ ఇంట్లోనే సాంప్రదాయబద్ధంగా నా పెళ్లి జరిగింది. మా పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకున్నాను, కానీ తీరా పెళ్ళైపోయాక అప్పగింతలు కూడా అయిపోయిన తర్వాత ఓ చీకటి రాత్రిలో, అంటే అదేనయ్యా అక్కర గదిలో, ఆ పిల్ల నా కాళ్ళ మీద పడింది. నివ్వెరపోయాను, వలవలా ఏడ్చింది. ఏమిటమ్మా అన్నాను. ఏమండి, మీరంటే నాకు ఇష్టం లేదు, ఇది నాకు ఇష్టం లేని పెళ్ళి, ఇప్పుడు నేను చేయబోయేది కాపురం కాదు, మనసుకు ఇష్టం లేని నరకం అంది. ఆశ్చర్యపోయాను. తీరా చూస్తే తను ముస్లిం యువకుడిని ప్రేమించానంది. ముస్లిం యువకుడినా? అయ్యో నా తల్లి, హిందువులే స్త్రీని ఇన్ని బాధలు పెడుతుంటే వాళ్ళు ఇంకా నరకాన్ని చూపిస్తారు కదమ్మా. తలాక్లతోనూ బహుభార్యాత్వంతోనూ ఘోషాలతోనూ హింసలు పెడతారు కదా అన్నాను. నేను అతని మతాన్ని కాదు, మనిషిని ప్రేమించాను అంది. శభాష్ అనుకున్నాను. అంతే. ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసి మర్నాడు పొద్దున్నే ఆ ముస్లిం యువకుడిని తీసుకొచ్చి
ఇదే అగ్రహారంలో ఆ ఇద్దరు పెళ్లి చేశాను, ఘనంగా చేశాను. ఆ పెళ్లి జరిపించినందుకు కులం వాళ్ళు నా మొహం మీద ఊశారు. అసమర్థుడన్నారు, నీచుడన్నారు, పనికి మాలినవాడన్నారు, ఆఖరికి సంసారం చేయడం చేతగాని కోజ్జేవాడన్నారు. ఇప్పుడు చెప్పవయ్యా, నేను చేసిన పని అంత చెడ్డ పని అంటావా? ఆహా, బహిష్కరించవలసినంత తప్పేనంటానంటావా? సార్, చిన్నప్పుడు మా అమ్మ దేవుడికి నమస్కారం పెట్టమనేది. ఎందుకు పెట్టాలో నాకు అర్థమయ్యేది కాదు. కానీ అమ్మ చెప్పింది కదా అని దండం పెట్టేవాడిని. నా ఊహ తెలిసిన తర్వాత 2 చేతులు జోడించి నమస్కరించేంత గొప్ప మనిషి మీరొక్కరే సార్. విశ్వం, నేనేమన్నా రాయినా రపన దండం పెట్టడానికి, ఇంకా నయం మొక్కులు చెల్లిస్తానలేదు. ప్రసాద్, నువ్వు అద్దె ఇవ్వడానికి మాత్రం వచ్చినట్లున్నావు కదా? ప్రసాద్, అవునండి. విశ్వం, ఇచ్చేయి. అరుణ, నేను అలా బజారుకు వెళ్ళొస్తాను. వెళ్ళిపోయాడు. ప్రసాద్, సారీ అండి, ఈ నెల అద్దె కొంచెం ఆలస్యమైంది. మీ నాన్నగారు ఇందాక బయటికి వెళ్తూ చెప్పారు రేపు మీ పెళ్లి చూపులని. డబ్బుకు కాస్త ఇబ్బందిగా ఉన్నది. అరుణ, మా ఇబ్బందుల్ని కామెంట్ చేయడం మీకు అనవసరం. ప్రసాద్, పోనీలండి, కోపంతోనైనా నాతో 2 మాటలు మాట్లాడారు. ఈ మాటల్ని కలకాలం నా గుండెల్లో దాచుకుంటాను, నా డైరీలో రాసుకుంటాను. అరుణ గారు, మల్లెపూలు అదే ఇందాక పూల కుర్రాడు వీధిలో అరుస్తుంటే తీసుకున్నాను. మల్లెపూలు నాకు ఇష్టం. జీవితం చాలా చిన్నదని, యవ్వనం ఇంకా చిన్నదని, యవ్వనంలోనే చేరవలసిన చోటికి చేరకపోతే మిగలేది శూన్యమని ఎంత చక్కగా చెప్పకనే చెబుతాయండి ఈ మల్లెపూలు. తీసుకోండి. అరుణ, మల్లెపూలంటే నాకు అసహ్యం. క్షణమైనా నిలువని యవ్వనం కోసం అవి చేసే ఆర్భాటం ఎవరి చేతుల్లోనో ఇమిడిపోయి వాసనలన్నీ ఉడిగిపోయాక వాడిపోయే వాటి ముఖం చూస్తే నాకు వెర్రి కోపం, పరమ రోత. ప్రసాద్, అలా అనకండి అరుణ గారు, ఇంత దూరం వచ్చింది కనుక చెబుతాను. ఈసరికే నా మనసేమిటో మీరు గ్రహించే ఉంటారు. నా కులం వేరు, మీ కులం వేరు. నా కులం ఏమిటి అన్న విషయం మీ బాబాయ్ గారికి తెలుసు. మన ఇద్దరి పట్ల మీ బాబాయ్ గారికి ఉన్న అభిప్రాయాన్ని మీరు గమనించే ఉంటారు. మీ బాబాయ్ గారి కోరిక మేరకు మన ఇద్దరం ఒక్కటైతే. అరుణ కోపంగా, ప్రసాద్ గారు, ప్రసాద్ క్షమించండి, ఈ విషయాన్ని ఇంత సూటిగా ఇంత తొందరగా ఎందుకు చెబుతున్నానంటే నాకు ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయింది. మా అమ్మ ఊరికి రమ్మని ఉత్తరం రాసింది. అందుకే మీ నిర్ణయం కోసం తొందరపడుతున్నాను. అరుణ గారు, మీరు ఒప్పుకుంటే ఇక ఈ ప్రపంచంలో నాకు మిగిలింది మా అమ్మ. ఆమె తప్పక ఆశీర్వదిస్తుంది. నాకు తెలుసు మీ మనస్సులో నేనున్నానని, మీకు తెలుసు మీరు నన్ను అభిమానిస్తున్నారని. కానీ ఏ కులాలు, ఏ అంతరాలు, ఏ కట్టుబాట్లు అడ్డుగా నిలబడి మిమ్మల్ని చొరవ తీసుకొనివ్వడం లేదో నాకు అర్థం కావడం లేదు. అన్నీ విన్నారు. ఇవ్వండి మల్లెపూలు, ఇక్కడ పెడుతున్నాను. అవి నాకు చాలా ఇష్టం. మీకు ఇష్టం అయితే తల్లో పెట్టుకోండి. అరుణ దగ్గరగా రాబోయి అవధానిని చూసి, అద్దె డబ్బు మా నాన్నగారికి ఇవ్వండి. వెళ్ళిపోయింది. అవధాని, ఎందుకు వచ్చావు? ప్రసాద్, విన్నారుగా, అద్దె డబ్బులు ఇచ్చి వెళదామని. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చి వెళ్ళాలనే ఇంగిత జ్ఞానం లేదా నీకు? ప్రసాద్, ఈ మాత్రం దానికి జ్ఞానం ఎందుకులండి? ఇదిగోండి డబ్బు. అవధాని, ఆగు, మీది రామచంద్రాపురమేనా? అవును. అవధాని, వర్ణం? ప్రసాద్, వర్ణమా? మీ భాషలో చెప్పాలంటే అంటరాని వాళ్ళం. అవధాని, ఎంత నైవంచకుడివిరా, కులం గోత్రం చెప్పకుండా ఒక సదాచార కుటుంబం ఇంట్లోకి అద్దెకు దిగుతావా? బుద్ధుందా? చదువుకోలేదు నువ్వు? ప్రసాద్, నేను ఈ ఇంట్లో చేరే ముందు ఏ కులమని అడగలేదు మీరు. అవధాని, అడగలేదు కనుకనే ఇప్పుడు నా మాటలు వినాల్సి వచ్చింది. కులం లేని వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నందుకు అందరూ చివాట్లు పెడుతున్నారు. ఇదెక్కడి కర్మ? మీరు అంతా నా ఆర్థిక పరిస్థితుల్ని అవహేళన చేస్తున్నారో తెలియటం లేదు, నా అసమర్థతను వెక్కిరిస్తున్నారో తెలియటం లేదు. ముందు నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళు. నా పరువు బజారును పడకముందే ఇక్కడి నుంచి కదులు. ప్రసాద్ వెళ్ళిపోయాడు. అరుణ, ముందు ఇంటి అంటును తుడిచి ఆవు పంచకంతో శుద్ధి చెయ్యమ్మ. లైట్స్ ఆఫ్. సుబ్రహ్మణ్యం కూర్చుని ఉన్నాడు. విశ్వం ప్రవేశిస్తాడు. లైట్స్ ఆన్. విశ్వం, ఎవరు మీరు? సుబ్రహ్మణ్యం, నా పేరు సుబ్రహ్మణ్యం అండి, మాది గుంటూరు జిల్లా చిలకలూరుపేట. విశ్వం, అబ్బో, చాలా దూరం నుండి వచ్చారే, ఏమిటి జబ్బు? సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు. విశ్వం, జబ్బు ఏమిటి? సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులండి. నేను అడిగింది జబ్బు గురించి. పెళ్లి చూపులండి. విశ్వం, పెళ్లి చూపులు కూడా ఓ జబ్బేనా? పెళ్లి చూపులా? కొంపనీసి మీరు పెళ్లి కొడుకు తాలూకు కాదు కదా?
సుబ్రహ్మణ్య హి తాలూకా జిల్లా ఏమిటండి? పెళ్లి కుమారుణ్ణే. విశ్వం పెళ్లి కుమారుడివా? ఫేస్ చూసి పేషెంట్ అనుకున్నాను. ఏ ఊరన్నారు? చిలకలూరిపేట కదూ. మీ నాన్నగారి పేరేమిటి? ఏ రాధాకృష్ణ శాస్త్రి గారండి. విశ్వం ఏ రాధాకృష్ణ శాస్త్రి అంటే అడుసుమిల్లి రాధాకృష్ణ శాస్త్రి గారి అబ్బాయివా? నువ్వుటై విధవా. సుబ్రహ్మణ్యం అవునండి, మా నాన్నగారు మీకు తెలుసా? విశ్వం తెలియకపోవడం ఏమిట్రా? బేషుగ్గా తెలుసు. సుబ్రహ్మణ్యం అంటే మీరు విశ్వనాథ శాస్త్రి గారా? విశ్వం శాస్త్రినే. తలభారం ఎక్కువై తిలకని, తోక భారం ఎక్కువై శాస్త్రిని కత్తిరించుకున్నాను రా. సుబ్రహ్మణ్యం చెప్పారులేండి, మా నాన్నగారు అంతా చెప్పారు. విశ్వం ఏమిటి? సుబ్రహ్మణ్యం అదే, ఆ వంశంలో వాడు ఒక్కడే తప్పబుట్టాడు, త్రాష్టుడు అని చెప్పాడు. పొరపాటు చెప్పారండి. విశ్వం అబ్బెబ్బే, నీ ముక్కు సూటితనం నాకు అర్థమైంది. అది సరే, పెళ్లి కొడుకు నువ్వేనన్నావు కదూ. రాధాకృష్ణకు నువ్వెన్నో సంతానం? సుబ్రహ్మణ్యం ఒక్కడే పుత్రుణ్ణండి, ఏకైక సంతానం. విశ్వం ఒక్కడివేనా? అంటే నీకు ఈ మధ్య పెళ్ళయింది కదా, మా తల్లావజ్జుల వాళ్ళ అమ్మాయిని చేసుకున్నావు కదా. సుబ్రహ్మణ్యం అవునండి అయ్యింది. విశ్వం అంటే నువ్వు రెండో పెళ్లివాడివా? అరుణ అరుణ నాన్న ఇంకా రాలేదమ్మా. అరుణ అన్నయ్య అన్నయ్య వీడు మన అడుసుమెల్లి రాధాకృష్ణ శాస్త్రి కొడుకు అవధాని. అవును. విశ్వం అన్నయ్య వీడు రెండో పెళ్లివాడన్నయ్య. అవధాని నాకు తెలుసు. తెలుసా? అవధాని రా బాబు ఇలా కూర్చో. నువ్వు కూర్చోమ్మా. అమ్మాయి పేరు అరుణ. సుబ్రహ్మణ్యం హాహా మీరు చెబుతున్నారేమిటి? అమ్మాయికి నోరు లేదా? అవధాని పేరు చెప్పమ్మా. అరుణ అరుణాకుమారి. సుబ్రహ్మణ్యం ఎంతవరకు చదువుకున్నావు? అవధాని 10వ తరగతి ఫస్ట్న పాస్ అయ్యింది బాబు. మరిక వీల్లేక నేనే ఆఫ్ చేయించాను. బాబు అరుణ నాకున్న ఒకే ఒక్క కూతురు. ఈ చిట్టి తల్లి ఏనాడు సుఖం అన్న మాట ఎరుగదు. ఏ ఇంటికి వెళ్ళినా సుఖంగా ఉండాలనే నా కోరిక. బాబు మనిషికి చాలా ఓర్పు, భూదేవికున్నంత ఓర్పు. విశ్వం ఏమిటి అప్పుడే అప్పగింతలు పెట్టేస్తున్నావు? అవధాని అమ్మాయి వయస్సు కాస్త ఎక్కువే బాబు. రామలింగయ్య చెప్పిన మేరకు అమ్మాయి నీకు ఈడు అవుతుందని నేనే నాన్నగారికి కబురు చేశాను. విశ్వం అంతే చెప్పారా? రామలింగయ్య గారు ఇంకేం చెప్పలేదా? ఈ కుర్రాడు రెండో పెళ్లివాడు. వీడికి ఇంతకు ముందే పెళ్ళయింది. అవధాని నాకు తెలుసు. విశ్వం తెలుసా? సుబ్రహ్మణ్యం అవునండి, నాకు ఇంతకు ముందే పెళ్ళయింది. నా పెళ్ళికి వీరు వచ్చారు కూడా. నా భార్య ఇప్పుడు పుట్టింట్లో ఉంది. నాకు పిల్లలు పుట్టకపోవడంతో మా చుట్టాలు స్నేహితులు ఒరే సుబ్బుగా నీకు ఇక పిల్లలు పుట్టర్రా అని గేలు చేస్తుంటే మా నాన్న ఓ నిర్ణయానికి వచ్చారు. లక్ష్మి ద్వారా నాకు పిల్లలు పుట్టరని మా అమ్మ లక్ష్మిని వెళ్ళగొట్టింది. లక్ష్మికి కోపం వచ్చి పుట్టింటికి వెళ్ళిపోయింది. అందుకే నేను వేరే పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నా. ఇవన్నీ ఆయనకి తెలుసు. విశ్వం ఒక లక్ష్మి కాదురా, పిల్లలు పుట్టకపోతే మరో అమ్మ కన్న బిడ్డ ద్వారా తట్టలు పిల్లలు పుడతారనుకున్నావా? సుబ్రహ్మణ్యం నేను చూడగానే ఎదుటి మనిషిని గుణగణాల్ని అంచనా వేయలేకపోవచ్చు, కానీ ఎవరికి పిల్లలు పుడతారో ఎవరికి పుట్టారో ఆ మాత్రం అంచనా వేయగలను. అన్నయ్య అవధాని పుండాకోర్ చండాలుడా, కులం గోత్రం సిగ్గు శరం చీము నెత్తురు అవి లేనివాడా, నోరు మూసుకుని ముందెక్కడి నుంచి వెళ్ళరా. విశ్వం నేను వెళ్ళనండి. ఈ ఇల్లు మీది మాత్రమే కాదు, నాది కూడా. నాన్నగారు కట్టించిన ఈ ఇంట్లో ఉండటానికి మీకు ఎంత అర్హత ఉందో నాకు అంతే అర్హత ఉంది. అన్నయ్య అరుణ నీ కూతురే కాదన్నయ్య, నా కూతురు కూడా. ఈ గుండెల మీద పెరిగింది, ఈ భుజాలెక్కి ఆడుకుంది. అన్నయ్య వదిన కన్ను మూసేటప్పుడు బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతానని ప్రమాణం చేశావే. పాపం 5 రోజుల జ్వరం వస్తే నువ్వు వైద్యుణ్ణి అన్న సంగతి మర్చిపోయి వలవలా ఏడ్చేశావే. ఆ ప్రేమ ఆ కడుపు తీపి ఏమైందన్నయ్య? పెళ్ళైపోయింది అన్న ఒక్క మాట కోసమేనా ఈ తాపత్రయమంతా? చూడు, అదే నిజమైతే నేను చేస్తాను పెళ్ళి. అరుణ పెళ్ళి నేను దగ్గరుండి చేస్తాను. పోనీ నేను చీము నెత్తురు లేనివాడిని. ఇదిగో ఇక్కడే ఉందిగా, అంతా విన్నది. దాన్ని ప్రక్కకు తీసుకెళ్ళి దాని అభిప్రాయం ఏమిటో అడుగన్నయ్యా. అది ఒప్పుకుంటే అలాగే చేద్దాం. అవధాని విన్నావుగా అమ్మా, నీ బాబాయ్ గారు నీ అభిప్రాయం అడగమంటున్నారు. చెప్పు తల్లి. విశ్వం అరుణ ధైర్యంగా చెప్పమ్మా, నీ అభిప్రాయం ఏమిటో ధైర్యంగా చెప్పు తల్లి. అరుణ మీ ఇష్టం నాన్నగారు. అవధాని నవ్వుతాడు. విశ్వం అరుణ సహనం పేరుతో వ్యక్తిత్వాన్ని హక్కుల్ని కూడా కోల్పోతున్నావే. అవధాని అరుణ అవధాని కూతురా,
బాబు ఇక లాంఛనాల విషయానికి వస్తే సుబ్రహ్మణ్యం భలే వారే ఆమె అభిప్రాయం అని చెప్పింది. కానీ నా అభిప్రాయం ఇంకా నేను చెప్పలేదుగా, నేను అంగీకరించలేదుగా. అప్పుడే లాంఛనాలు అంటారేమిటి? చూడండి, నేను చాలా మంచివాడిని. అసలు మా నాన్న మా అమ్మ అంటే నాకు ఇష్టం లేదు. ఇందాక ఆయన చెప్పారే, అది కూడా నిజమేనండి. పిల్లలు పుట్టకపోతే మా ఆవిడ లోపం ఏమిటి? అది నా లోపం కూడా అయి ఉండొచ్చు కదా. ఇంతవరకు ఆ విషయం ఈ మట్టి బుర్రకు తట్టలేదు. మా నాన్న ఈయన విషయంలో అంతా తప్పు చేశారు. ఈయన రాక్షసుడు కాదు, మంచివాడు. మీ బాధలకు తట్టుకోలేక ఆవిడ పెళ్ళికి ఒప్పుకున్నారు. కానీ లేకపోతే నాతో ఆమెకు పెళ్ళేమిటండి? మీ అమ్మాయి నిజంగా లక్ష్మిలా ఉంటుందండి. నా మొహానికి ఆమెతో పెళ్ళేమిటి? క్షమించండి, మిమ్మల్ని బాధ పెట్టాను. అరుణ గారి ముఖంలో కళ ఉందండి. ఎవరైనా చేసుకుంటారండి. నేను కూడా సంబంధాలు తెస్తానండి. వస్తానండి. నమస్తే నమస్తే నమస్తే. అవధాని లోపలికి వెళ్ళాడు. బయట నుండి పోస్ట్. అవధాని లోపల నుంచి, అరుణ, ఎవరి దగ్గర నుంచమ్మా ఉత్తరం? అరుణ, ఇదా సావిత్రమ్మ అత్తయ్య గారి దగ్గర నుంచి నాన్న. విశ్వం, అరుణ, సావిత్రమ్మ అత్తయ్య గారు ఏమి రాశారమ్మా? అరుణ తడబడుతూ, ఏముంటుంది బాబాయ్, ఏదో నేను క్షేమ సమాచారాలు. విశ్వం నవ్వుతూ, అంతేనమ్మా, అంతే అయి ఉంటుంది. ఉత్తరం బాగా చదివి సరైన జవాబు రాయి. చూడు, సరైన సమయంలో సరైన జవాబు రాస్తేనే ఖైదీలు చెరసాల నుండి విడుదలవుతారు. వస్తానమ్మా. విశ్వం వెళ్ళిపోయాడు. అరుణ ఉత్తరం తీసింది. ప్రసాద్, ప్రియమైన అరుణకు, ప్రసాద్ ప్రేమతో వ్రాయినది. ఏకవచనంతో మొదలు పెడుతున్నా. ఏమైనా అభ్యంతరమా? అరుణ, నిజం చెప్పు, నువ్వు నన్ను ఇష్టపడటం లేదు. మరెందుకు ఆ నిజాన్ని బయటికి చెప్పలేకపోతున్నావు? అరుణ, ఎన్ని సంవత్సరాలు ఇలా కాలిపోతావు? ఒంటరిగా ఉన్నప్పుడు కనీసం చీకట్లోనైనా నీ గురించి నువ్వు ఆలోచించలేదా? నేను ఈ వచ్చిన తర్వాత అమ్మకు మన విషయం చెప్పాను. ఆమె అంగీకరించింది. నీ అంగీకారం తెలియజేయి అరుణ. నువ్వు అంగీకరిస్తే మీ నాన్నగారే కాదు, ఈ ప్రపంచంలో ఏ శక్తి మనల్ని వేరు చేయలేదు. నా మాట విను. అంగీకరిస్తూ జవాబు రాయి. దయచేసి జవాబు రాయి అరుణ. నువ్వు జవాబు రాసే వరకు ఉత్తరాలు రాస్తూనే ఉంటాను. జవాబు రాస్తావు కదూ? అరుణ, రాస్తాను ప్రసాద్ గారు. మీలాగా పేజీలకు పేజీలు రాయను. నా మనస్సు మీకే అంకితం అని కూడా రాయను. మధ్యతరగతి పిల్లను. రాస్తాను ఒకే ఒక్క వాక్యం. మీరు వెంటనే వచ్చి మా నాన్నగారితో మాట్లాడండి. అవధాని లోపల నుండి, అమ్మా అరుణ, ఎవరితోనమ్మా అర్ధరాత్రి మాట్లాడుతున్నావు? అరుణ, అబ్బే ఏమీ లేదు నాన్న. మంచినీళ్ళు కావాలా నాన్న? అవధాని, వద్దమ్మా, వెళ్ళి పడుకో. లైట్స్ ఆఫ్. విశ్వం, అవి మల్లెపూలు కదూ? మల్లెపూలంటే నీకు ఇష్టం లేదు కదూ? మల్లెపూలంటే ప్రసాద్కి ఇష్టం కదూ? అరుణ, బాబాయ్, ఇన్ని రోజులు ఏమైపోయావు బాబాయ్? విశ్వం, నీకు ఇష్టం లేనివి ప్రసాద్కి ఇష్టమైనవి నువ్వు పెట్టుకున్నావు కదూ అని అడుగుతున్నాను. అరుణ, బాబాయ్, నువ్వు ఇన్ని రోజులు కనిపించకపోతే నేనెంత కంగారు పడిపోయానో తెలుసా? మల్లెపూలు ప్రసాద్కి ఇష్టమైనవి కదూ అని నేను అడుగుతున్నాను. విశ్వం, అరుణ, అవును. విశ్వం, నీకు ఇష్టం లేదని ప్రసాద్కి ఇష్టమైనవి అంత ఇష్టంగా పెట్టుకుంటున్నావండి. అతన్ని నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావు చెప్పు. అరుణ, అతన్ని నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావని ఒప్పుకో అరుణ, ఒప్పుకో. అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు. అవును, ప్రేమిస్తున్నాను. విశ్వం, ఇదే మాట, ఇదే అభిప్రాయం ఒక్క కబురు ప్రసాద్కు ఉత్తరం ద్వారా తెలియచేసి ఉంటే ఈనాడు ఇన్ని అనర్థాలు జరిగేవి కాదమ్మా. అరుణ, ఏం జరిగింది బాబాయ్? విశ్వం, ప్రసాద్ నీకెన్ని ఉత్తరాలు రాశాడు. నీ అభిప్రాయం చెప్పమని ఎన్నో ఉత్తరాలు రాశాడు. అరుణ, బాబాయ్, ప్రసాద్ నాకు ఉత్తరాలు రాయడం ఏమిటి? అవును, రాశాడు. నువ్వు సమాధానం రాయలేదు. అరుణ, రాశాను బాబాయ్, రాశాను. విశ్వం, రాయలేదు. రాసి ఉంటే అవి అతనికి చేరలేదు. ఈ ఊగిసలాటలో ప్రసాద్ కుటుంబం చిన్నాభిన్నమైంది. తల్లి చనిపోతే కబురు చెప్పే దిక్కు కూడా లేకుండా పోయింది. ఇదంతా నీ వల్ల మన వల్ల ఆ కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. అవధాని, అవును, ప్రసాద్ కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. అయితే నీకెందుకు? అయినా నువ్వు ఎక్కడికెందుకు వచ్చావురా? విశ్వం, అన్నయ్య. అవధాని, అన్నయ్య, నోర్ముయ్. నీకు నాకు బంధం ఏమైనా ఉంటే అది భాగాల వరకు మాత్రమే. ఒరేయ్, భాగం కాదు, పూర్తిగా ఇల్లే తీసుకో. అంతేకాని నా కూతురికి నీకు బంధం ఏమిట్రా? ఒరేయ్, నువ్వు అనుకుంటున్నావేమో
పెద్ద సంఘ సంస్కర్తనని. సంఘం సంస్కర్తవి కాదు, నువ్వు చేస్తున్నది సంఘ సంస్కరణలు కాదు. ఒక్కసారి ఇలా వీధిలోకి వెళ్ళి చూడురా. జనం ఏమంటున్నారో తెలుసా? ఆనాడు పెళ్ళాన్ని వేరే వాడికి తార్చిన డాఫరు ఈనాడు కాపురాలు కూల్చే లోఫరగాడు అంటున్నారు. విశ్వం అనని, మీరు ఏమన్నా అనని, నీ కూతురు అరుణ ప్రసాద్ని ప్రేమించింది. అవధాని నరికేస్తాను ఆ మాట మళ్ళీ అన్నావంటే. విశ్వం నువ్వు ఎంత అరిచి గీపెట్టినా అది నిజం నిజం నిజం. అరుణ మనస్ఫూర్తిగా ప్రసాద్ని ప్రేమించింది. వాళ్ళిద్దరు పెళ్లి చేయవలసిన బాధ్యత పెద్దవాళ్ళుగా మన పైన ఉంది. అవధాని రేయ్ విశ్వం, అరుణ వచ్చి మీ నాన్నతో చెప్పమ్మా. లోపల అరుణ ఉరికి సిద్ధమైంది. అవధాని విశ్వం, అమ్మ అరుణ లోనికి పరిగెత్తారు. అరుణ వదలండి నాన్న వదలండి. అవధాని అమ్మ అవధాని నువ్వెందుకు చావాలమ్మా? నీ మీద నింద వేసిన వాళ్ళు చావాలి. విశ్వం, అరుణ నువ్వు ప్రసాదు ప్రేమించుకున్నారు, ఆ విషయం మీ నాన్నతో చెప్పు. అవధాని అమ్మ నువ్వు ప్రసాదును ప్రేమించావని మీ బాబాయి నీ మీద కట్టుకథలు అల్లుతున్నాడమ్మా, దౌర్భాగ్యుడు. అరుణ నీకు తెలియదురా నేను ప్రసాద్ని ప్రేమించుకున్నామని, నా కోసం ప్రసాద్ అల్లాడిపోతున్నాడని నీకు తెలియదా? మీరంతా మగాళ్ళు. ప్రసాద్ కంటే మీకంటే ఈ రాక్షసుడి కంటే అదుగో ఆ గదిలో కిటికీలో రాక్షసుడు ఉండేవాడు. వాడు కుర్రాడు, వాడు నాకన్నా చిన్నవాడు, వాడికి 20 ఏళ్ళు. వాడు రోజు ఆ కిటికీలోంచి నన్ను కన్ను కొట్టి పిలుస్తుంటాడు. నేను ఒప్పుకుంటే నన్ను అనుభవిస్తానురా అంటూ తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్తాడే వాడే మగాడు. వద్దు ఇలాంటి రాక్షసుల మధ్య అసలు ఈ లోకంలోనే నాకు బ్రతకొద్దు. వద్దు విశ్వం, అమ్మ అరుణ మీరంతా ఎవర్రా? ఎందుకు వచ్చారు? వెళ్ళండి, మిమ్మల్ని చంపేస్తాను లేదా నేను చచ్చిపోతాను. వెళ్ళండి లోనికి పరిగెత్తింది. విశ్వం, అన్నయ్య. అవధాని అరుణకు మతిస్థిమితం తప్పిందిరా. నీ ఖైదీ శాశ్వతంగా పిచ్చిదైపోయిందిరా. నా కూతురు పిచ్చిదైపోయింది. లైట్స్ ఆఫ్. విశ్వం, అన్నయ్య అరుణకి ఎలా ఉందన్నయ్య? డాక్టర్లు ఏం చెప్పారు? అవధాని ఏమీ లాభం లేదన్నారు, ఇంటికి తీసుకెళ్ళమన్నారు. విశ్వం, ఎక్కడుందన్నయ్య? అవధాని అదిగో ఆ గదిలో లైట్ వెలిగింది. అరుణ, స్త్రీలు పరమ అపవిత్రులు, స్త్రీలు అధర్మానికి ప్రతినిధులు, స్త్రీలు నరకపు మెట్లు. స్త్రీలతో పొందు కానీ స్నేహము కానీ తోడేలుతో స్నేహము వంటిది. రాసుకోండి, ఇది ఋగ్వేదంలోని అతి ముఖ్యమైన సూత్రం. 8వ అధ్యాయం 7వ శ్లోకం. హహహహ అయ్యో పాప అయ్యో జో అయ్యో. ఒరేయ్ ఎవడ్రా అక్కడ? పాప ఏడుస్తుందిరా, తలుపులు తెరవండి. గాలి ఆడటం లేదురా. ఒరేయ్ తలుపులు తెరవండి లేదా తలుపులు బద్దలు కొడతాను. నేను ఉరిపోసుకుంటాను. ఇంతలో విశ్వం తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడు. బాబాయ్ ఏడుస్తుంది. విశ్వం, అరుణ బాబాయ్ ఓరుమని ఏడ్చింది. ఈ చీకటి గొయ్యారంలో నన్ను పెట్టేశారు బాబాయ్ ఎన్నాళ్ళయింది బాబాయ్ నిన్ను చూసి. బాబుని చూడు ప్రసాద్తో నాకు పెళ్ళయింది బాబాయ్. నా పెళ్ళికి నువ్వు రాలేదుగా? అవును, అసలు పెళ్ళి ఎప్పుడయింది? పెళ్ళి కాలేదు, ప్రసాద్ రాలేదు. మరి ఈ బిడ్డ అంతా ఒట్టిదే బాబాయ్. నాకు పెళ్ళి కాలేదు కానీ నేను కాపురం చేశాను బాబాయ్. ఇక్కడే ఈ గదిలోనే కాదు, ఆ గదిలో అప్పుడు కూడా నన్ను ఇలాగే బంధించారు. అప్పుడు ఆ కిటికీలోంచి ప్రసాద్ వచ్చాడు. ప్రసాద్ ఏయ్ అరుణ, ప్రసాద్ వద్దు ప్రసాద్ ఏయ్ మనం పెళ్లి చేసుకుందాం రా. వద్దు ప్రసాద్, మనం పెళ్లి చేసుకుందాం, నీకేం భయం లేదురా. అరుణ, నిజంగానా ప్రసాద్? మనం పెళ్లి చేసుకుందామా? నిజంగా మనం పెళ్లి చేసుకుందామా రా. ప్రసాద్, అరుణ, ప్రసాద్ బాబాయ్. అవును బాబాయ్, నేను కాపురం చేశాను నిజం బాబాయ్, నిజం. కానీ ప్రసాద్తో కాదు, మరెవరితో? పెళ్లి కాకుండానే కాపురం చేసింది ఎవరితో? నా శీలాన్ని దోచుకున్నది ఎవరు? గుర్తొచ్చింది, వాడు కిటికీలో రాక్షసుడు. ఒరేయ్ లోపలికి పరిగెత్తింది. అవధాని ఏమిట్రా చెప్తుంది? ఏమో నాకు అర్థం కావట్లేదు, కానీ ఏదో అనర్థం జరిగిందన్నయ్య. అరుణ, ఆ కిటికీలో రాక్షసుడే బాబాయ్, వాడే నా శీలాన్ని దోచుకున్నాడు బాబాయ్. అవధాని చూసి
వీడు ఇక్కడెందుకున్నాడు? పొమ్మనండి బాబాయ్, పో పో పడిపోయింది. అవధాని పరీక్ష చేశాడు. ఏమైందన్నయ్య? అరుణకు నెల తప్పిందిరా. అమ్మా అరుణ ఏమిటి బాబాయ్? కడుపేనా? కడుపే, నాకు తెలుసు బాబాయ్, ఇది కడుపే. ఎవరు చేస్తే ఏం బాబాయ్, భరతుడిలాగా యేసుక్రీస్తులాగా పెంచుతాను బాబాయ్ నా బిడ్డని. బాబాయ్ నువ్వు తాతవి కాబోతున్నావు బాబాయ్, తాతవి కాబోతున్నావు. వీడు కాదు, అయినా వీడు ఇక్కడ ఎందుకున్నాడు? చంపేస్తాను, నరికేస్తాను, పొమ్మను వీడిని ఇక్కడి నుంచి, పొమ్మను. విశ్వం అన్నయ్య కాసేపు నువ్వు అలా లోపలికి వెళ్ళు. అమ్మా అరుణ ఇలా కూర్చో తల్లి. చూడు, నేను ఓ ముఖ్యమైన విషయం చెప్తాను. ప్రసాద్ ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ప్రసాద్ ఈ ఊళ్ళోనే ఉన్నాడా? విశ్వం అవునమ్మా, నీ మీద ఒట్టు తల్లి, నిజంగా ఈ ఊళ్ళోనే ఉన్నాడు. అరుణ బాబాయ్ ప్రసాద్ని ఒక్కసారి రమ్మను బాబాయ్, నేను ప్రసాద్ని చూడాలి బాబాయ్. విశ్వం వస్తాడమ్మా, తీసుకొస్తానమ్మా, ప్రసాద్ని ఇక్కడికి తీసుకొస్తాను, నీతో పెళ్లి జరిపిస్తాను. నువ్వు అల్లరి చేయొద్దమ్మా, ఈ విషయం నాన్నతో చెప్పొద్దమ్మా, ఒప్పుకోడు. అరుణ అలాగే బాబాయ్, అలాగే, అల్లరి చెయ్యను బాబాయ్. విశ్వం అన్నయ్య నేను అలా బజారుకి వెళ్తాను. అరుణ అరే ప్రసాద్ వస్తున్నాడు ఇక్కడికి, ఇప్పుడు ఎలా వెళ్తావు? మల్లెపూలు లేవే. అవును, ప్రసాద్ నన్ను చూసి అసహించుకుంటాడేమో. ప్రసాద్ నన్ను కలవడు అంటానేమో. ఎవరు ఏమనుకున్నా సరే నా బిడ్డను నేను పెంచుకుంటాను. ఒరేయ్ ఎందుకురా నాకు అన్యాయం చేశావు? ప్రసాద్ బయట నుండి అరుణ ప్రసాద్ అరుణ అంటూ మంగళసూత్రంతో వచ్చాడు. ఎంతలో అవధాని అడ్డుపడి ప్రసాద్ని తోసివేశాడు. ఈ పెనుగులాటలో అరుణ ప్రసాద్ అంటూ నేల మీద ఎగశ్వాస పడుతూ ప్రాణం విడుస్తుంది. విశ్వం బయట నుంచి వచ్చి అరుణను ఒడిలో తీసుకొని ఏడుస్తూ, అన్నయ్య అరుణను బ్రతికించన్నయ్య, నా అరుణను బ్రతికించు. అవధాని లాభం లేదురా విశ్వం, ఇక అరుణ బ్రతకదు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? ప్రసాద్ మీ మతం, మీ కులం, మీ సనాతన సాంప్రదాయాలన్నీ పటిష్టంగా ఉండిపోయాయిగా. ఒక జంటను నిర్దాక్షిణ్యంగా విడదీసినందుకు ఆ పాపం శిక్ష మీరే అనుభవించాలి. విశ్వం చాలా దారుణం చేశావన్నయ్య. అరుణకు చావులో కూడా మనశ్శాంతిని లేకుండా చేశావు. అవధాని ఆగండి, ఒక్కసారి నా కూతురు పూర్తిగా చనిపోయిందో లేదో నిర్ధారణ చేసుకోనివ్వండి. అరుణను పరీక్షిస్తాడు. అరుణ చచ్చిపోయింది. నీకో విషయం తెలుసా? నా కూతురుని నేనే చంపాను. అవును, నేనే విషమిచ్చి చంపాను. అవును, నా కూతురికి న్యాయం చేయలేని తండ్రిని కనీసం చావులోనన్నా న్యాయం చేద్దామని చంపేశాను. విశ్వం, నువ్వు అరుణ కోసం తాపత్రయపడ్డావు, కానీ నేను అడ్డుపడ్డాను. కారణం గోడలు, ఇనుప గోడలు, సంప్రదాయం అనే గోడలు, కులం మతం అనే గోడలు అగ్రహారపు అధిపతిగా నన్ను అడ్డగించాయి. ప్రసాద్ ప్రేమ గురించి తెలిసిన నేను సహించలేదు. ఈ క్షణం వరకు కారణం కులం మతం. మీకు తెలుసా, నా కూతురికి విషం ఇచ్చిన నేను అంతకంటే ఎక్కువ విషం తీసుకున్నాను, కానీ నాకు చావు రాలేదేం? రాదు. ఎందుకంటే మనుధర్మపు విషం నా నిలువెల్లా పేరుకుపోయింది. మీకు నమస్కరిస్తాను, చంపండి, నన్ను చంపండి, నా వ్యవస్థను చంపండి. మనకు కావలసింది మనుధర్మం కాదు, మనిషి మనగలిగే ధర్మం, అదే మనుధర్మం అంటూ స్థాణువై నిలబడిపోయాడు. ఇద్దరూ ఆక్రోశిస్తూ నిలబడిపోయారు. సమాప్తం. ఇది సంజీవి రచన.